వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమా అండ్ వెల్కమ్ టు ఫిలిం అప్డేట్స్. సో L2 ఎంపురాన్ ఎలా ఉంది, లేట్ చేయకుండా మాట్లాడేసుకుందాం. సో నాకైతే ఇందులో మోహన్ లాల్ గారు, పృథ్వీరాజన్ గారు, లైక్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మంచి స్టైలిష్ క్యామియోలు చేశారేమో అనిపించింది. సినిమాలో ఎవరు కంటిన్యూగా ఉంటారా ప్రతి ఫ్రేమ్ లో అంటే ఒక చిన్న క్వశ్చన్ మార్కే అనుకోండి. సో బట్ సినిమా అంతా మనకి లూసిఫర్ 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 అని అనిపిస్తుంది, కానీ మోహన్ లాల్ గారు మాత్రం చాలా తక్కువ సమయం మనకు కనిపిస్తూ ఉంటారనమాట. బట్ సినిమాలో పాజిటివ్స్ విషయానికి చెప్పుకోవాలనుకుంటే మేకింగ్ బాగుంది, ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి. సో ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా సాగదీస్తుంటుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం బాగా పికప్ అయ్యారు. అండ్ ఇందులో అభిమన్యం సింగ్ గారు, టొవినో థామస్ గారు, లైక్ మంజు వారియర్ గారు అండ్ కార్తికేయ దేవ్ చైల్డ్ ఆర్టిస్ట్ మన సలార్ లో ఉన్నారు కదా. సో ఇక్కడ కూడా అంతే, పృథ్వీరాజ్ గారికి సో చైల్డ్ వర్షన్ ప్లే చేశాడు అనమాట. చాలా అద్భుతంగా అయితే నటించాడు మన కార్తికేయ. అండ్ ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇటు పొలిటికల్ ఎరాని, అటు స్పై డ్రామా లైక్ ఏజెంట్స్ కి సంబంధించిన సీక్రెసీ ఏజెంట్స్ ఉంటారు చూసావా, అలాంటి ఒక ఎలిమెంట్ ని అన్ని కలిపి మొత్తానికి మనకు ఒక క్వశ్చన్ రేస్ అవుద్ది. హూ ఇస్ మోహన్ లాల్, హూ ఇస్ లూసిఫర్, హూ ఇస్ డెవిల్, ఇలా ఇలా చాలా క్వశ్చన్స్ రేస్ అవుతాయి. సో ఎక్కువ సినిమాలో నాకు కొంచెం క్రిస్టియానిటీ లెవెల్స్ ఎక్కువ అనిపించింది తెలుగు డబ్బింగ్ వర్షన్ లో. డైలాగ్స్ అన్ని కూడా పక్కా బైబిల్లో నుంచి తీసుకుని చెప్పినట్టుగా ఆ బైబిల్ లాంగ్వేజ్ ని ఇక్కడ మనకు చూపించారు అన్న ఫీలింగ్ అయితే అనిపించింది, లైక్ కన్వర్షన్ ఆఫ్ డైలాగ్స్ లో. సో బట్ సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. కొన్ని రివిలేషన్స్ గానీ, చూపించిన విధానం గానీ అవన్నీ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. సో లూసిఫర్ సినిమా చూసి వెళ్తే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఇది కదా కనెక్షన్, ఇది కదా పాయింట్ అని మీకు అర్థమవుతుంది. సో చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి లూసిఫర్ చూసేసి వెళ్ళండి. అండ్ డెఫినెట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ నచ్చుద్ది నాకు, నేను చూస్తాను యాక్షన్ సినిమాలు అనుకుంటే మాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా గో అండ్ వాచింగ్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ L2 ఎంపురాన్ అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.